హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హాసికా వ్లాగ్స్. అందరు ఎట్లున్నారు? మేమైతే మంచిగా ఉన్నాం. సో ఇదైతే నా ఛానల్లో సెకండ్ ఫుల్ పార్ట్ వీడియో అనమాట. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే స్టేషనరీ వీడియో. మా స్టేషనరీ అయితే మీ అందరికీ చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మేమైతే చూపిస్తున్నాను. ఓకే, ఫస్ట్ బ్యాగ్, డామ్స్ బ్యాగ్ అయితే చూపిస్తా, సరేనా? తనది నాది ఒకటే దాంట్లోనే అన్నీ మా మమ్మీ మిక్స్ చేసి పెట్టింది. అన్నీ చూపిస్తున్నాం మేము. ఇంకా ఉన్నాయి గాయస్, అది మీకు చూపిస్తాను. ఒకటి ఉంది గాయస్, మస్తు ఉంటుంది. అది మా మామ తీసుకొచ్చింది. ఇదైతే టైర్ ఎరేజర్ అనమాట. నా బర్త్డేకి గిఫ్ట్ వచ్చింది. ఈ బ్యాగ్ సెట్ అంతా నాకు బర్త్డే గిఫ్ట్ వచ్చింది. దీంట్లో నాకు కొన్ని ఉన్నాయి, నాలుగు కొన్ని. నా దాంట్లోకి కొన్ని ఇచ్చిన ఆమెకి. సో టైర్ ఎరేజర్ చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా యూస్ చేయలేదు, దాచిపెట్టుకుంటాను నేను ఏదైనా. సో చూద్దాం రండి. సో ఇంకొకటి వచ్చేసి స్కెచ్ పెన్స్. సో ఇది మా అక్కది స్కెచ్ పెన్స్ అయితే పెట్టాము. ఇవి ముందు దొరకలేవు, దొరికాయి, మళ్ళీ పెట్టేసి మమ్మీ పెట్టేసింది. సో ఇద్దరివి వాటర్ కలర్స్ డామ్స్ అనమాట. ఇంకోటి మాది ఎరేజర్ అన్నమాట. ఒక ఎరేజర్ మాకు మా చెల్లె కొనుక్కుంది, కానీ యూజ్ చేయదు. కొంటది అన్ని, యూజ్ చేయదు. వేరే క్లాస్కి వెళ్ళినాక వేసుకుంది. ఫస్ట్ జిప్ అయిపోయింది, స్మాల్ జిప్. మళ్ళీ చిన్న జిప్ దాంట్లో నాలుగే పెట్టాము. సో ఇదైతే నాకు మా చెల్లెకైతే రిటర్న్ గిఫ్ట్ అయితే వచ్చింది. ఒక ఫంక్షన్కి వెళ్తే రిటర్న్ గిఫ్ట్ వచ్చింది అనమాట. ఇది అప్సర్, అది ఒక ఎరేజర్, ఒక షార్ప్నర్, 2 పెన్సిల్స్, 1 స్కేల్ అయితే వచ్చింది. ఇంకొకటి పెన్సిల్ బాక్స్, మళ్ళీ ఒక పెన్సిల్ వచ్చింది. ఇప్పుడు మీకు ఒక చూపించబోతున్నా, అదే పెన్సిల్ బాక్స్ చూపిస్తాను. ఒకటి ఇది అంతా మీకు చూపిస్తాను. ఫస్ట్ ఓపెనింగ్ చేస్తున్నా. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇదేమో ఇది లైట్ ఉంటది. నాకు ఇయ్యమంటే ఇయ్యదు గాయస్, చూపిస్తాను. అయ్యో లైట్ వస్తలేదు. అయ్యో దీని లైట్ డిమ్ పడిపోయింది, బ్యాటరీ లేదు. నేను ఇంతసేపు దీంతోనే అడి ఖరాబ్ చేసిన. సో ఈడ వైట్ బటన్ ఉంటుంది కదా, ఇది వచ్చితే ఇలా ఓపెన్ అయితే షార్ప్ చేయడానికి. ఇంకొకటి ఇది వచ్చితే ఇలా మళ్ళీ షార్ప్న టెస్ట్ పడేయడానికి. ఇదన్నమాట. నెక్స్ట్ సైడ్ కాంపౌండ్ కూడా అదే. సైడ్ ఏమో నార్మల్ ఉంటుంది, పెన్సిల్స్ ఎక్స్ట్రా ఉంటాయి. సో ఇదైతే ఆయిల్ పేస్టల్స్ అనమాట. ఇంక ఓపెన్ చేయలేదు, నా దగ్గర అన్నీ ఉంటాయి, కానీ నేను ఎప్పుడు ఎక్కువ యూస్ చేయను, పక్కకు పడేస్తూ ఉంటాను. సో ఆయిల్ పేస్టల్స్ అనమాట. మేము ఇవన్నీ డీమార్ట్లో కొన్నది. సో దీంతో ఒక స్క్రాచింగ్ టూల్ వచ్చింది చూడండి. చెప్పు ఇంకోటి ఏంటంటే ఇది ఎరేజర్స్ అన్నమాట. ఎరేజర్స్ చూపిస్తున్నా చూడండి. అదే అట్లా తిప్పొద్దు చూడండి. ఎరేజర్ అయితే పట్టుకోవడానికి వస్తలేదు ఇట్లా ఎట్టుకొని. అదే పెన్సిల్ లక్ వస్తుంది. లోపల లిడ్ కాకుండా ఎరేజర్ పెట్టుకోవాలి. దానికి మనకి 2 డబ్బాల ఎరేజర్స్, 2 స్టిక్స్ వస్తాయి అన్నమాట, ఎరేజర్ స్టిక్స్. ఇంకోటి ఏంటంటే పెన్సిల్స్ అన్నమాట, డామ్స్ పెన్సిల్స్ అన్నమాట. చూపించా, ఇదిగో 5 వస్తాయి. మేము యూజ్ చేసేసినాము, ఒకటి యూజ్ చేసేసాం. ఇంకోటి ఇదైతే నాదన్నమాట. ఫ్రెండ్స్ అన్ని ఇట్లానే చేస్తుంది. ఇది మా చెల్లెది పెయింట్. సరే చూపించుకో. ఇది నాది పెయింట్. ఇది నేను ఇచ్చిన ఫ్రెండ్స్ ఆమెకి. ఇది ఆమెది కూడా కాదు, నా బర్త్డే గిఫ్ట్ వస్తే ఆమెకి ఇచ్చేసిన. అయితే ఒక పెయింట్స్ వచ్చినాయి, డామ్స్వి. ఇంకొకటి చూపిస్తాను, నాదే నేను చూపిస్తాను. ఇంకొకటి తీసుకో. ఇవి గ్లిటర్స్ అన్నమాట. ఏమేమి కలర్స్ వచ్చినాయి తెలుసా? ఒక్కటేమో బ్లూయిష్ గ్లిటరీ, ఇంకొకటేమో గోల్డ్, సిల్వర్, అంతే. నేను
డామ్సే మా దగ్గర ఎక్కువ అంతా డామ్సే. ఇందాక చూపించిన కదా ఆయిల్ పేస్టల్స్. దీంట్లోనేమో ఎక్స్ట్రా ఒకటి ఉంటుంది, స్క్రాచింగ్ టూల్. చూడండి ఇది మనము కలరింగ్ వేసి ఇట్లా స్మార్జ్ చేస్తాం కదా అది. మా డాడీ ఎప్పుడు ఇట్లానే వస్తాడు, వీడియో తీస్తున్నప్పుడల్లా అడ్డం వస్తాడు. ఇంకొకటి కలర్ పెన్సిల్స్, ఇవైతే 2-in-1 షేడ్స్ అన్నమాట. సో ఇలా వస్తాయి మా చెల్లెవి. సో ఇవి పెట్టేస్తున్నా. ఆగండి గాయస్, ఇంకోటి ఒక ఎరేజర్ ఉంది గాయస్. చూపి చూడండి గాయస్, ఇది ఎరేజర్ ఒకటి అందరికి తెలుసు. ఇంకొకటి నా బర్త్డే రోజు ఇదైతే గిఫ్ట్ వచ్చింది, పెయింట్ చింపేసింది. ఇదైతే మస్తు పెద్ద ఉంది గాయస్. ఆమె కన్నా ముందు నేను మా అక్క కన్నా నాదే పెద్ద గాయస్. తను నా ఏదంటే చేసేసిన నాదే యూజ్ చేస్తుంది గాయస్ అన్ని. చూడండి గాయస్ ఎంత బాగుండే, ఎట్లా చేసింది చూడండి. సరే అన్ని యూజ్ ఇంకా ఉన్నాయి, పాడు చేసేసాను కానీ అది ఇంకా ఉన్నాయి. ఇక్కడ ఇంకా ఉన్నాయి. ఇంకొకటేమో పెద్ద కిట్ అన్నమాట. ఇవేమో ప్లాస్టిక్ క్రేయాన్స్ అన్నమాట, డామ్స్ వారివి. 24 షేడ్స్. నేను ఇది ఏందనుకుంటురా, ఇది కలర్ కాదు, ఇది కలర్ కాదు అన్నమాట. ఇదైతే ఎరేజర్. ఇది కలరింగ్ చేసుకొని తప్పు పోతే ఎరేజ్ కూడా అవుతుంది అన్నమాట. అయిపోతుంది గాయస్. మా అక్క ఒకసారి అయితే చేసింది కలర్స్ తోటి, చూడండి. అందుకే ఇవ్వండి కొంచెం విరిగిపోయాయి. మా అక్క ఎప్పుడు కలరింగ్ చేస్తే కొంచెం ఎప్పుడైనా విరిగిపోతాయి. మా అక్క దగ్గర ఇలాంటివి ఇంకా ఉండే కానీ అవన్నీ ఎక్కడో పోగొట్టింది కదా. మా అక్క దగ్గర ఇంకా బాక్సెస్ బి ఉండే, అవి ఎక్కడో పోగొట్టింది. తింటే అనుకోకండి, ఇంకా చాలా ఉన్నాయి గాయస్. ఇదే అనుకోకండి, ఈ బ్యాగ్ ఒకటి కాదు, ఇంకా 3 డబ్బాలు ఉన్నాయి గాయస్. ఒకటి చిన్న డబ్బా, ఇంకోటి పెద్ద డబ్బా, ఇంకోటి పెద్ద డబ్బా. ఆ 3 డబ్బాలు చూపించేస్తాం, ఓకేనా? ఇప్పుడు ఇదంతా చూపిస్తాం, చూడండి వీడియోలో దాకా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్యూట్ ఎరేజర్స్. ఇవైతే ఐస్ క్రీమ్ ఎరేజర్స్ అన్నమాట. ఇదైతే మా మామ తీసుకొచ్చాడు, చెప్పింది కదా మా భావిక. మా మామ ఒకటి తీసుకొచ్చాడు అన్నారు కదా, ఇదే మా మామ ఒకటి తీసుకొచ్చాడు. సో ఇవే అన్నమాట ఎరేజర్స్. సో చాలా తీయకు, ఇంకా యూజ్ చేయలేదు గాయస్. అది క్యూట్గా ఉన్నాయి. ఇట్లా ఐస్ క్రీమ్ కప్పు తీసేసి కోన్ ఒకటి తినొచ్చు మనం మంచిగా. అది రియల్ కోన్ అనుకుంటున్నావా? కాదు, నాకు మస్తు ఇష్టం గాయస్. ఇట్లాంటి క్యూట్ ఎరేజర్స్ నాకు చాలా ఇష్టము. అయిపోయిందా డబ్బా అంటావు, బాక్స్. ఆ బాక్స్ ఒకటి, ఇంకా 2 బాక్స్. ఇందులో ఏమైనా స్టేషనరీ ఉందా ఎరేజర్స్ తప్ప? ఇంకొక బాక్స్ ఇది. దీంట్లోనే ఇవి అయితే ఇంకొక రిటర్న్ గిఫ్ట్స్ అన్నమాట. ఇది ఇందులో పెద్ద దాంట్లో బాక్స్ వచ్చిందనమాట. ఇంకో లోపల కవర్లోనేమో ఒక 4 క్రేయాన్స్, 4 కలర్ పెన్సిల్స్, ఒక పెన్సిల్, ఒక ఎరేజర్ వచ్చింది. నాకు మా చెల్లెకి అవి వచ్చినాయి. ఇంకొకటి ఇదైతే నా పెన్ అన్నమాట, యూనికార్న్ పెన్ అన్నమాట. ఇంకోటి ఒక నార్మల్ పెన్సిల్. ఇంకొకటి వచ్చేసి నా బాక్స్ అన్నమాట. మా చెల్లెది కూడా ఉండాలి, పోగొట్టేసుకుంది. సో ఇవి ఇందులోనే పెట్టేస్తాము. ఇవన్నీ అయితే పెట్టేస్తున్నాం మేము, ఇంకా పెట్టలే, ఇంకా సో అందులోనే పెట్టేస్తున్నాము. ఇదైతే పక్కన పెట్టేద్దాం మనం. ఇంకొక బాక్స్ ఉంది, ఇదైతే రోబోటిక్స్ బాక్స్ అన్నమాట. కానీ దీంట్లో నేను వేరేవి పెట్టుకున్నాను. ఒకటేమో దీన్ని ఏమంటారు,
దీన్ని ఏమంటారు, హైలైటర్ కూడా కాదు, కరెక్షన్ పెన్ అన్నమాట. ఇది కరెక్షన్ పెన్ ఒకటి, ఇంకొకటి ఒక ఎరేజర్. PP2 నుంచి ఉంచుకున్నాను గైస్ నేను. అవును, ఒక ఎరేజర్ అన్నమాట. సో ఇదైతే మా చెల్లి ఎరేజరు. PP2 ఉంచుకున్నాను. అన్నీ ఉంచుకుంటుంది కానీ ఇచ్చినప్పుడల్లా పోగొట్టేస్తుంది. ఇవేమో ఫ్రూట్స్ ఎరేజర్స్ అన్నమాట. వాటర్ మిలన్, చెర్రీ, స్ట్రాబెర్రీ, ఆరెంజ్, పైనాపిల్. ఇంకొకటి కలర్ పెన్సిల్స్ అన్నమాట. మా చెల్లె పోగొట్టేసుకుంది. నావి మా తమ్ముని అయితే ఉన్నాయి అప్సరా. ఇవి చూపిస్తాను ఎట్లుంటాయో. నిమ్మకాయ లోపల నిమ్మకాయ అంట, లెమన్. సో ఇట్లుంటాయి లోపల. ఇంకొకటి పెన్స్ అన్నమాట. ఇవి టెక్నో టిప్. ఒకటేమో ఇది మియా పెన్. ఇంకొకటి వచ్చేసి ఇది నాది ఫ్రెండ్స్, నాది కాదు ఫ్రెండ్స్, ఇది మా ఫ్రెండ్ బర్త్డే అయితే నేను తీసుకొచ్చినది. ఆమె నా గురించి అని ఇచ్చింది. ఆమె మా చెల్లె పోగొట్టేసుకుంది. సో ఇదైతే టెడ్డీ బేర్ అయితే నేను ఇచ్చింది నా దగ్గరనే ఉండాలి కదా. బ్యాక్ సైడ్ అది వేరేది, ఇది ఇంకొకటి. ఇది మాకు మా అత్త ఇప్పించింది. నిజంగా ఆమె ఫ్రెండ్ ఇచ్చింది ఎల్లో. సో వెనకాల ఇట్లా షార్ప్నర్ వస్తుంది. అవును గైస్, ఇది బాగుంటుంది, నాకు ఇష్టం. ఇంకా చూపిస్తాను. ఇది షార్ప్నర్. ఇంకోటి ఇది నాకు గిఫ్ట్ వచ్చింది. గిఫ్ట్ ఏం కాదు, కొనుక్కుంది. అన్ని అబద్ధాలు. నిన్ననే పోయి కొత్తది కొన్నది 15 రూపీస్ది. నేను మీద ఎరేజర్ వస్తుంది, కింద షార్ప్నర్ వస్తుంది. ఇదో చూడండి, అందుకే ఇక్కడ డాట్ ఇచ్చారు. నేను ఆమెతో వెళ్ళినప్పుడు ఈ ఎరేజర్ అయితే కొనుక్కున్నా. అదేం ఎరేజర్ బి తెలియదు గాయస్ మాకు. ఎంటిక్ అన్నమాట ఎరేజర్ పేరు. మస్తుంది. నేనైతే ఎప్పుడైనా యూస్ చేస్తాను ఎరేజర్. డ్రాయింగ్స్కి పనికొస్తుందంట. సో చూసేసినారా ఎరేజర్ ఎట్లుందో, బాగుంది కదా. వెరైటీగా ఉంది గాయస్, బాగుంది. నేను ఎప్పుడు సింపుల్వి తీసుకోనండి, వెరైటీయే తీసుకుంటా. ఇంకోటి ఒక పెన్సిల్ బాక్స్, కానీ అలా పెన్సిల్ తక్కువ, పెన్స్ ఎక్కువ. ఒక మూడు పెన్సిల్ ఉన్నాయి. ఒక మార్కర్, ఒక పెన్సిల్, ఇంకొకటేమో ఒక రెడ్ పెన్. అంతే, ఇంకెందులో ఏమి లేవు. ఇంకొకటి దీంట్లో అయితే ఇంకోటి చూపించాం కదా గైస్, ఇందాక ఒకటి చూపించాం. ఏదది? ఎరేజర్ అయితే పోయింది, వదిలేసాయి. ఇంకొకటి ఇది నా ఎరేజర్. చూడండి ఏదది. అయితే రెండు సేమే భావిక పెట్టేసి అక్కడ. సో అంతే. సో మా స్టేషనరీ కుప్ప చూస్తారా? చూపియాలా మా స్టేషనరీ కుప్ప? ఒక్క నిమిషం.